హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు డే 58, అంటే ఆల్రెడీ 57 days అయిపోయినాయి. 57 వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయిపోయింది. ఆ వీడియోస్ అన్నీ మీరు ఫస్ట్ నుండి చూడాలి అనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఈ సైడ్ మీకు కనిపిస్తుంది 100 days 100 ప్రాబ్లమ్స్ అని. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా 20 టైటిల్సే ఇంకో 4 ఉంటాయి. డే 20 అని, డే 30 అని, డే 40 అని, డే 50 అని. సో వాటిని టచ్ చేస్తే ఆ డేకి ఉండే వీడియోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి కూడా కంటిన్యూగా వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈ డేకి 58 కదా. సో ఒకవేళ 57 ప్రీవియస్ వీడియోనే కావాలి అనుకుంటే ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ రేపటి వీడియో కూడా ఉంటుంది. ఓకేనా? అక్కడ నుండి కూడా మీరు వీడియోస్ చూడొచ్చు. సరేనా? ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 58. సో ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఇంతసేపు ఇన్ని డేస్ చెప్పిన ప్రాబ్లం కన్నా డిఫరెంట్. అంటే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్లో మొత్తం 5 వీడియోస్ అయినాయి. 4 వీడియోస్ అయిపోయినాయి. ఇది 5th వీడియో. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్, బట్ ఫార్ములాస్ సేమ్. ఓకేనా? ఇది ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఈ క్వశ్చన్ రిమైనింగ్ 4 daysలో చెప్పిన ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలా తక్కువగా ఈ ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది కూడా నేర్చుకోవడం ఇంపార్టెంట్. సింపుల్గా నేర్పించేస్తాను, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు దీనిలో ఏమి ఇచ్చాడు? డయాగ్రామ్ వాళ్ళే ఇస్తారు. టెక్స్ట్ బుక్లోనే ఇచ్చుంటారు. ప్లస్ ఎగ్జామ్లో ఇచ్చేదానికి డయాగ్రామ్ చాలా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది డిజైన్ గురించి మెన్షన్ చేశాడు కాబట్టి డయాగ్రామ్ ఇచ్చేదానికే ఛాన్స్ ఉంది. అందువల్ల నేను ముందుగానే డయాగ్రామ్ గీసింది. ఇప్పుడు క్వశ్చన్ చూశారంటే, ఆ రౌండ్ టేబుల్ కవర్ హ్యాస్ 6 ఈక్వల్ డిజైన్స్. అంటే ఒక రౌండ్ టేబుల్ పైన కవర్ వేశాను. మనకి ఇంట్లో కూడా టేబుల్ పైన కానీ, లేదా మంచం మీద కానీ బెడ్షీట్లు టేబుల్ పైన అయితే కవర్ టైప్ వేస్తారు. డోర్కి అయితే ఇవి వేస్తారు, కర్టన్స్ డిజైన్గా ఉంటాయి. సో అటువంటి డిజైన్ కవర్ ఈ రౌండ్ టేబుల్ మీద వేశారు. ఆ డిజైన్ ఎలా ఉందంటే ఈ 6 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? 6 సెగ్మెంట్స్. సో 6 ఈక్వల్ డిజైన్స్ అన్నాడు కాబట్టి ఇది 6 సెగ్మెంట్స్ అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లోపల డిజైన్కి ఒక పేరు ఉంది. అదేమవుతుందంటే హెక్సాగాన్ అవుతుంది. హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి కదా, దానివల్ల దాన్ని హెక్సాగాన్ అంటాం. అది ఈక్వల్గా ఉండడం వల్ల హెక్సాగాన్ అయింది. పేరు మీకు తెలుసుకోవడం బెటర్ అని నేను చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఇఫ్ ది రేడియస్ ఆఫ్ ద కవర్ ఈస్ 28 centimeters. రేడియస్ ఇచ్చాడు. సో ఇక్కడ గీసి ఉన్నాం కదా, ఇదే రేడియస్ అవుతుంది. అంతే, ఇది 28 centimeters. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ మేకింగ్ ద డిజైన్ అట్ ది రేట్ ఆఫ్ 0.35 per centimeter square. ఇక్కడ √3 వాల్యూని 1/7గా యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, వాడు ఏమని చెప్పలేదు. మనకి ఏంటి, మనకు ఉండే ఏరియాస్ 3 ఉన్నాయి. ఒక 3 కాదు, యాక్చువల్గా చెప్పాలంటే 5 వస్తాయి. ఏమంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఉండొచ్చు, ఏరియా ఆఫ్ ద సెక్టర్ కావచ్చు, లేదా ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కావచ్చు. 3 అయిందా? 4 మళ్ళీ మిగిలింది ఏమంటే ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ అవ్వచ్చు, ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ కావచ్చు. సో ఇలాంటి కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి సింపుల్గా మీకు చెప్తా చూడండి. ఈ డిజైన్ని బాగా గమనించండి. సో ఇక్కడ కూడా నేను డ్రా చేశాను అనుకోండి. సో ఈ డిజైన్ పార్ట్ ఏమవుతుంది? ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చెప్పినట్టు సెగ్మెంట్ అవుతుంది. అవునా? సో ఏరియా ఆఫ్ సెగ్మెంట్ యూస్ చేస్తే సరిపోద్ది. అంటే ఏరియా ఆఫ్ మైనస్ సెగ్మెంట్. అంతే, హ్యాపీ అయిపోయింది. ఇంకా ఇదే డయాగ్రామ్లో మీకు యాంగిల్ కూడా మెన్షన్ చేసేసాడు వాళ్ళే, 60 degrees అని.
బట్ నేను రాయడం మర్చిపోయిండాను 60 డిగ్రీ. ఒకవేళ మర్చిపోయినా ఇబ్బంది లేదు, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అనేది కూడా చెప్తా, అందువల్ల నేను తుడిపేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ గురించి మనం రాద్దాం. ఏమేమి రాయాలి? గివెన్ దట్ ఏ రౌండ్ టేబుల్ హ్యాస్ 6 equal design for the segment of for 6 segments of the circle. ఓకేనా? డిజైన్ 6 ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి? సెగ్మెంట్ అని చెప్పా కదా, అవి కూడా 6 ఉన్నాయి కదా, దాన్నే రాసిన. ఇంకా రేడియస్ ఇచ్చాడు కదా, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 28 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది సెక్టార్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఎలా టీటా ఎలా కనుక్కుంటారు చూడండి. మనకి టోటల్ సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని డివైడ్ చేయాలి. ఎన్నిటికి డివైడ్ చేయాలి? ఎన్ని సెగ్మెంట్స్కి డివైడ్ చేయాలి? చూడండి, సెగ్మెంట్ 1 2 3 4 5 6 6కి డివైడ్ చేయాలి. ఈక్వల్గా కదా డివైడ్ చేయాలి, కాబట్టి బై 6 వేసుకుంటాం. సో క్యాన్సిలేషన్ చూడండి, 6 1 6 6 36 6 0 0. అంటే ఆన్సర్ టీటా వాల్యూ ఎంత వచ్చింది? 60 డిగ్రీస్ వచ్చింది. ఓకే, ఇలా రాసుకుంటాం. ఓకేనా? సో 60 డిగ్రీస్ వచ్చింది అంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇంతకుముందు వీడియో డే 57లో చూసిన వాళ్ళకు ఇది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో 60 వచ్చింది అంటేనే మీకు అర్థం కావాలి ఏంటది? ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎక్కడ ఎప్పుడు అనేది మనం చెప్పుకుందాం, ఇబ్బంది లేదు. అందువల్ల మనం డే వైజ్ మీరు నీట్గా క్లారిటీగా చూశారంటే ఒకదానికొకటి రిలేటెడ్. సో దీని గురించి చెప్పారు, అందువల్ల ఇక్కడ మీకు కంటిన్యూ చేస్తాను. 60 డిగ్రీస్ వచ్చిందంటేనే మీకు అర్థమైపోవాలి ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఓకే, క్లియర్? ఇంకా పేర్లు పెద్దామా? ఓకే, నార్మల్గా పేర్లు పెట్టినట్టు పెద్దాం. ఇది 0 A B, ఈ సైడ్ వెళ్ళింది కాబట్టి ఇది Q, ఇక్కడ 28 ఉంది కాబట్టి ఇది కూడా 28. ఎలా అంటే రేడియస్ కాబట్టి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. మనం కనుక్కోవాల్సింది ఏం? ఫస్ట్ దానికి రాద్దాం. మనం కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ 6 డిజైన్స్. ఏరియా ఆఫ్ 6 డిజైన్స్. సో 6 డిజైన్స్ కాబట్టి 6 ఇంటూ ఏంటి ఆ డిజైన్? ఆ డిజైన్ ఏ షేప్లో ఉంది? సెగ్మెంట్ షేప్లో ఉంది. అది కూడా ఏ సెగ్మెంటు? మైనస్ సెగ్మెంట్. కాకపోతే అది మెన్షన్ చేయవలసిన పని లేకుండా మనం ఏం రాస్తామంటే ఏరియా ఆఫ్ సెగ్మెంట్ పేరు రాద్దాం, ఓఏపిబి. ఇప్పుడు ఏరియా ఆఫ్ సెగ్మెంట్కి ఏం ఫార్ములా అది రాయాలి. చూడండి, బ్రాకెట్ వేసానంటే ఆటోమేటిక్ అది ఇంటూ, అందువల్ల ఇంటూ సింబల్ వేయాలి. ఏరియా ఆఫ్ సెగ్మెంట్. సో ఈ సెక్టార్ నుండి, ఏ సెక్టార్ నుండి? ఏరియా ఆఫ్ సెక్టార్. ఈ సెక్టార్ నుండి ఏం తీసేయాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని తీసేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే వాల్యూ ఏరియా ఆఫ్ సెగ్మెంట్. ఇంతకుముందు ప్రాబ్లంలోకి వెళ్ళిపోయింది చూడండి. ఓకేనా? ఇది ఒక్కటే ఎగస్ట్రా, మిగతా అంతా సేమ్ టు సేమ్. మళ్ళీ లాస్ట్లో తెచ్చి ఈ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లికేషన్ చేసామంటే అయిపోద్ది. మీరు చేస్తానంటే చేసే వాళ్ళు ఉంటే మేము చేస్తాం సార్, దీని వాల్యూ మేము ఫైండ్ అవుట్ చేస్తామనే వాళ్ళు జస్ట్ ఈ వీడియోని ఇక్కడే ఆపి ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి దీని వాల్యూ ఎంతో కనుక్కున్నాక వీడియోని రన్ చేసి చూసుకోండి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, ప్లస్ ఏదన్నా తప్పు మిస్టేక్ చేస్తే ఎక్కడ చేసాం, ఎలా చేసాం అనేది కూడా తెలిసిపోద్ది.
ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ ద సెక్టర్ కనుక్కుంటాం. ఏరియా ఆఫ్ సెక్టర్. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఏమి, టీటా బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో టీటా అంటే ఎంత వచ్చింది, 60 వచ్చింది. 60/360 ఇంటూ పై అంటే పై ఎంత, సో మెన్షన్ చేయాల కాబట్టి 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎంత, 28 అంటే ఆర్ స్క్వేర్ కాబట్టి 28 ఇంటూ 28. ఇంకా క్యాన్సిలేషన్ చూద్దాం. 0 0 క్యాన్సిల్, 6 1s are 6 6s. నెక్స్ట్ 7 1s are 7 4s. సో 2 2s are 2 3s. ఇంకా 3 టేబుల్లో 28 కానీ ఏది ఏమి క్యాన్సిలేషన్ జరగదు కాబట్టి మల్టిప్లికేషన్. ఇంకా ఇక్కడ జాగ్రత్తగా చేసామంటే సరిపోద్ది. సో 2 ఇంటూ 22 అంటే 44 ఇంటూ ఇంకోటి ఏమి 28 ఉంది. సో 28 మల్టిప్లికేషన్ చేయండి. రివర్స్లో చేద్దాం, కొంచెం బాగుంటుంది, తొందరగా కూడా అయిపోద్ది. అందువల్ల 4 8s are 32 3 2 4 2s are 8 2 ఇది ఒక 3 11. సో ఇంటూ మళ్ళీ 4 కాబట్టి అదే చేద్దాం, అందువల్ల చెప్పింది ఈజీగా ఉంటుంది. 2 3 2 1. సో ఎంత వచ్చింది, 1232/2 కాదు 3. ఇది ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. చూడండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఈ వాల్యూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా వేస్తారు. ఓకేనా, కొంతమంది క్యాన్సిలేషన్ చేయకుండా పెట్టుంటారు, ఇంకొంతమంది దీన్ని డెసిమల్గా కూడా రాసేసి ఉంటారు. సో మీరేం కంగారు పడాల్సిన పర్లేదు, మనకి క్యాలిక్యులేషన్ ఎలాగన్నా చేసుకోవచ్చు. ఆన్సర్ ఫైనల్గా జాగ్రత్తగా వస్తే సరిపోతుంది. ఓకేనా, సో నేను ఈ ఫ్యాక్షన్ని ఇక్కడనే పెట్టే, దీన్ని డెసిమల్ ఫామ్ ఇప్పుడే రాయను, ఎందుకంటే మొత్తం అయిపోయినాక లాస్ట్లో చూసుకుందాం అందువల్ల. సరే, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ వరకు ప్రాబ్లం నీట్గా రాసుకునేది, క్వశ్చన్ రాసుకోండి, డయాగ్రామ్ వేసుకొని ఇదంతా రాసుకోండి. ఈ మల్టిప్లికేషన్ వేసుకుంటే బెటర్. నేను పేర్లు కూడా మెన్షన్ చేసిన, మీరు తెలుసుకోవాలని పక్కన ఏడన్నా నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. సరే రాసుకునే నీట్గా. సో రఫ్ చేసేసా, అయితే ఫార్ములా రఫ్ చేయాలి, ఎందుకంటే దీన్ని మళ్ళీ యూజ్ చేయాలి. నేను ఇక్కడే యూజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటా, అందువల్ల అనమాట. సరే, మనకు ఆన్సర్ వచ్చింది కదా, దీని వాల్యూ ఏరియా ఆఫ్ సెక్టర్ నేను ఈ పక్కన నోట్ చేసుకున్నాను, మళ్ళీ కావాలి నాకు, అందువల్ల. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుంటాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలంటే ముందు ఈ ట్రయాంగిల్ ఈ స్టెప్స్ కంపల్సరీ రాయాలి అని చెప్పిన, ఇంతకు ముందు వీడియో చూసుంటే స్టెప్స్ చెప్పుంటాను, సేమ్ స్టెప్స్ రాస్తాం. ట్రయాంగిల్ ఓఏబి, ఏమి యాంగిల్ ఏఓబి, ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ ఏమి రేడియస్లో ఉంటాయి కదా, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు 28 centimeters. ఎందుకు అంటే రేడియస్ కాబట్టి, నెక్స్ట్ చూడండి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఎందుకు ఇది కూడా చెప్తా చూడండి. ఇంతకుముందు చెప్పా కదా, యాంగిల్ 60 వచ్చిందంటేనే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. సో అందువల్ల అన్నీ 60 పెట్టేశాం. ఎలా అయిందో కూడా తెలియాలి కదా, ఎలా అయిందంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో టోటల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. టోటల్ ఎంత, 180 degrees. అందులో ఒక 67 ఉంది, తీసేస్తాం. సో 120 వచ్చింది. ఈ 120ని ఈ 2 యాంగిల్స్కి ఈక్వల్గా డివైడ్ చేస్తే ఒక్కో దానికి 60 వస్తుంది. ఎందుకు 2ని ఈక్వల్గా డివైడ్ చేయాలి ఆ విషయం కూడా మీకు తెలియదు. ఎందుకు అంటే ఇక్కడున్న వాల్యూ ఇక్కడ ఉండే వాల్యూ ఈక్వల్, ఈ 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి దానికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్, ఈ సైడ్కి ఈ యాంగిల్, ఈ సైడ్కి ఈ యాంగిల్ ఆపోజిట్. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది. సో ఆ కండిషన్ కూడా రాద్దాం. ది యాంగిల్స్ ఆఫ్ ది యాంగిల్స్ ఆపోజిట్
sides are equal. So యాంగిల్ ఏ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ అండ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో ఈక్వలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏం ఫార్ములా గుర్తుందా? ఆ వీడియోస్ చూసుంటే దానిలో ఫార్ములాస్ రాసా, ప్రతి దానికి ఫార్ములా ఎక్స్ప్లెనేషనే. సో ఏం ఫార్ములా అంటే √3/4 ఏ స్క్వేర్. సో √3/4 ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఎంత 28 × 28. సో క్యాన్సిలేషన్ చేసేద్దామా? ఓకే. 2 2s are 2 14s. ఓకేనా? ఓకే, ఇది కూడా చేసేద్దాం. 2 1s are 2 7s. ఎందుకు చెక్ చేసుకున్నానంటే ఇక్కడ చూడండి డినామినేటర్ 3 ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా 3 వచ్చుంటే నేను క్యాన్సిలేషన్ చేయకుండా ఆపుంటాను. ఆడ 3 ఉంది, ఈడ 2 ఉంది, అందువల్ల క్యాన్సిలేషన్ చేసేసిన. ఇప్పుడు ఏం రాయాలి దీనికి ఆన్సర్ చూశారంటే, సో రాసుకుందామా? వద్దు, ఇలాగే వేద్దాం, సింపుల్గా అయిపోద్ది. ఓకేనా? కావాలంటే పక్కన పెట్టుకోండి సెంటీమీటర్ స్క్వేర్, ఎందుకంటే ఏరియా కాబట్టి ఇది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీని కింద ఈ ఫార్ములా మళ్ళీ రాయాలి, అందుకే నేను ఆల్రెడీ ఆలోచించి తొరపకుండా పెట్టాను. సో దీని కింద ఈ ఫార్ములా రాసి ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 6 × ఈ వాల్యూ ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఎంత 23/3 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ వాల్యూ ఎంత, ఇది 28 × 7√3 అంతే, బైలో ఏం లేదు. సో ఇక్కడ చూద్దాం, 3 వచ్చేదానికి ఛాన్స్ లేదు. ఓకే, ఈ 6 అలాగే ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేషన్ కొంచెం పెద్దదిగా వస్తుంది, పర్వాలేదు, మనం చేద్దాం. ఓకేనా? ఏమంటే తప్పదు ఇంకా, అందుకోసం ఎలా చేద్దాం ఒకసారి ఆలోచిద్దాం. నార్మల్గా చేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? ముందే దీనికి ఎల్సిఎం తీద్దాం. 6 ఇంకా క్యాలిక్యులేషన్ పార్టే దండిగా ఉంటుంది, జాగ్రత్తగా చేయాలి. సో ఇక్కడ డినామినేటర్ 1, 2 ఫ్యాక్షన్స్ మధ్య మైనస్, క్రాస్ అండ్ స్ట్రైట్. సో 1232 × 1 అంటే 1232, మైనస్ ఉంది మైనస్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి, 7 × 3 21 × 28, 28 × 21√3/3. ఇప్పుడు ఏదన్నా కామన్ తీయగలమా ఒకసారి ఆలోచిద్దాం. దీన్ని యాక్చువల్గా మనం ఎలా చేసామంటే 11 × రాసుకున్నాం. ఓకేనా? లేదంటే ఎందుకు ఈ కన్ఫ్యూజ్ అంతా ఎందుకు, హ్యాపీగా చేసేద్దాం. క్యాన్సిల్ ఏదైతే అది అయింది, హ్యాపీగా చేసుకుంటే వెళ్ళిపోదాం, ఇబ్బంది లేదు. 3 1s are 3 2s. ఓకేనా? చూడండి, ఇది 3 1s are 3 2s. నెక్స్ట్ ఇది ఉంది. సో ఇక్కడ ఒక్కొక్కటి మల్టిప్లికేషన్ చేయాలి, 3 మల్టిప్లికేషన్స్. ముందు 21 × 28 చేద్దాం, 28 × 21. సో 1తో అంటే 28 వస్తుంది. సెకండ్ 2 8s are 16, 2 2s are 4 1 5, మొత్తం యాడ్ చేస్తే 588 ఇంటూ √3 ఉంది చూడండి, ఇంటూ √3 ఉందా, √3 వాల్యూ 1.7 ఇచ్చాడు. సో ఇంటూ 1.7, 17 టేబుల్ వస్తే మీకు హ్యాపీ, 70 టేబుల్ వస్తే హ్యాపీ. ఒకవేళ చాలామందికి రాదు, అలాంటప్పుడు ఇంకేం చేయలేం. మల్టిప్లికేషన్ 7తో ఫస్ట్ 7 8s are 56, 5 6, 7 8s are 56, ఇది ఒక 5 61. సో 1 ఇక్కడ, 7 5s are 35, ఇది ఒకటి 41. సో 1 ఇక్కడ, ఇంకా ఏమీ మల్టిప్లికేషన్ లేదు కాబట్టి 4 వేసేద్దాం.
సో సెకండ్ డిజిట్ 1తో కాబట్టి సేమ్ 8285 6 9 9 ఇక్కడ 1 డిజిట్ ముందు పాయింట్ కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్. ఓకే, ఇప్పుడు చూడండి ఏ అని అర్థం. సో ఇక్కడ 2 ఉంది, 2 1 2 3 2 మైనస్ దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇది 999.6. సో ఈ రెండు సబ్ట్రాక్షన్ కదా కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సో అది కూడా నేను ఇక్కడనే చేస్తాను. ఏంటది ఈ రెండు, ఇది 1 2 3 2 ఇక్కడ పాయింట్ ఉంది బట్ ఈడ పాయింట్ లేదంటే ఎండింగ్లో ఉన్నట్టు. ఎండింగ్లో పాయింట్ కింద పాయింట్ 999 ఇది 6. సో దీని పైన నెంబర్ ఉండాలి, 0 పెట్టుకుంటాం. 10 - 6 అంటే 4 పాయింట్, ఇది 1 వెళ్ళిపోయింది. 11 - 9 అంటే 2, 12 - 9 అంటే 3, 11 - 9 అంటే 2. అవునా? సో ఎంత వచ్చింది, 200. ఇక్కడ రాద్దాం, 2 × 232 ఇన్ 0.4. ఓకేనా, ఇంటూ 2 ఉంది, సో 2 చేద్దాం. ఓకే, 2 మల్టిప్లికేషన్ మళ్ళీ చూడండి ఎన్ని మల్టిప్లికేషన్లు వస్తాయి. 2 3 2 4 ఇంటూ 2, 2తో 2 4 = 8, 2 2 = 4, 2 3 = 6, 2 2 = 4, 1 డిజిట్ ముందు పాయింట్. సో ఎంత వచ్చింది ఆన్సరు, 464.8. ఇది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, ఇంత పెద్ద ఆన్సర్ చేసినాక మీరు ఏమనుకుంటారో ఆన్సర్ అయిపోయింది అనుకుంటారు. తప్పది, ఆన్సర్ అవ్వాలి, ఇంకా ఉంది. ఏమంటే ఇక్కడ ఏరియా ఆఫ్ 6 డిజైన్స్ మొత్తం చేసాం. ఈ డిజైన్స్ ఏరియా కనుక్కున్నాం, కానీ వాడు అడిగింది కాస్ట్ అడిగాడు. చూడండి, కాస్ట్, ఫైండ్ ది కాస్ట్, మర్చిపోకూడదు. అంటే ఇంకా ఉంది, ఇంకా మల్టిప్లికేషన్ ఉంది, అది కూడా చేస్తాను. ఫస్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంతకుముందు రాశా కదా, దానికి కంటిన్యూటీ నీట్గా ఇది రాసుకొని ఈ ఫార్ములా రిపీట్ అయింది మీరు రాయండి. నేను రాయలేదంటే బోర్డు మళ్ళీ రాయడము సేమ్ అదే ప్లేస్లో వస్తుంది నాకు. అందువల్ల ముందుగా ఆలోచించి అట్లే పెట్టా. బట్ మీరు కంపల్సరీ రాయాలి. ఈ ఫార్ములా రాయలేదంటే మీకు ఎలా చేశామనేది తెలియదు అనమాట. ఇంకోసారి రిపీట్ అప్పుడు తెలియదు. ఎగ్జామ్లో కూడా మీకు ఈ ఫార్ములా రిపీట్ కాకుండా ఉంటే మార్కులు కట్ అయిపోద్ది. మీకు తెలిసి మళ్ళీ మిస్ చేసుకుంటారు. అందువల్ల నేను చెప్పేది. ఓకేనా, నీట్గా రాసుకోండి. సో మొత్తం రఫ్ చేసుకున్నా, ఇది మాత్రం ఆన్సర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేయాలి అందువల్ల. సో వాడు ఇచ్చింది రాసుకున్నా, కాస్ట్ ఇచ్చాడు కదా అది రాద్దాం. ది కాస్ట్ ఆఫ్ డిజైనింగ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. వాడే చెప్పారు చూడండి, పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఎంత, 0.35. కానీ మనకు కావాల్సిన ఏరియా, డిజైన్ ఏరియా అంతా ఇది. సో ది కాస్ట్ ఆఫ్ డిజైనింగ్ 464.8 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆన్సర్ ఏం చేస్తామంటే దీన్ని 464.8 ఇంటూ 0.35ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చేయాలి. సో రెండిట్లోనూ పాయింట్లు ఉన్నాయి కాబట్టి నేను పాయింట్ తీసేసి నెంబర్స్ చేసుకుంటాను. ఇంటూ 35. సో 35 టేబుల్ రాదుగా, 3 5తో చేద్దాం. 5 8 = 40, 4 0, 5 4 = 20, ఇదొకటి 24, సో 2 1, 5 6 = 30, ఇదొకటి 32, 3 2, 5 4 = 20, ఇదొక 3 23, 2 3. ఇంకేం లేదు కాబట్టి ఆ 2 కూడా వేసేద్దాం. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 3 8 = 24, 2 4, 3 4 = 12, ఇది ఒక 2 14, 1 4, 3 3 6 = 18, 1 19, సో 1 9, 3 4 = 12, 1 13, 3 1. ఇంకా లేదు కాబట్టి ఆ 1 కూడా. సో మొత్తం అడిషన్ చేస్తే 0 8
6 12 6 1. ఇక్కడ పాయింట్ ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఇందులో 1 డిజిట్ ముందు, ఇందులో 2 డిజిట్స్ ముందు, మొత్తం ఎంత 3 డిజిట్స్ ముందు పాయింట్ రావు. 1 2 3. సో ఇది కాస్ట్. సో కాస్ట్ ఎంత 162.68. ఇది కాస్ట్. అయితే స్టెప్గా రాయాలి ఇది. అందువల్ల ఏం రాద్దామంటే ది కాస్ట్ ఆఫ్ మేకింగ్ డిజైన్, కాస్ట్ ఆఫ్ మేకింగ్ డిజైన్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ సింబరు 162.68. ఇది ఆన్సర్. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లము, బట్ ఈజీ ప్రాబ్లం. జాగ్రత్తగా చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇచ్చేదానికి ఛాన్సెస్ తక్కువ, కానీ మీరు నేర్చుకుంటే బెటరు అన్న ఉద్దేశం. ఎందుకంటే ఇవంతా ఈ చాప్టర్లో 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వేరే చాప్టర్లోని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఈరోజు అయితే ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇవ్వడం లేదు, ఎందుకంటే ఇది ఒక్కటే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మళ్ళీ వాల్యూ మార్చి మీరు చేశారంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న ఉద్దేశంతో ఇదే వాల్యూస్ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. అందువల్ల ఈ ప్రాబ్లమే మళ్ళీ 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. విన్నారు కదా, ఒకసారి రాసుకున్నారు, సో ఇంకో 2 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, సరిపోద్ది. ఓకేనా? నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి? 42 డేస్ ఉన్నాయి. ఎందుకో మీ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి 42 డేస్ మాత్రమే ఉన్నాయి. దాంతోపాటు 42 వీడియోస్ కూడా ఉన్నాయి మీకు నేను అప్లోడ్ చేయడానికి. డైలీ 1 వీడియో చొప్పున ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ 7కి మన వీడియో అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే మీరు చదువుకోవడానికి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని అంతా చూసుకొని చదవడానికి టైంకి అనుగుణంగా ఆ టైంలో వీడియో అప్లోడ్ అవుతుంది. ఎప్పుడన్నా చూసుకోవచ్చు మీ డేలో. ఓకేనా? వీడియో అయితే ఉంటుంది మన దగ్గరే, మన యూట్యూబ్ ఛానల్లోని. మన ఛానల్ పేరు గుర్తుందా? శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.